అందరికి మళ్ళీ అండి. ఇప్పుడైతే మేము రెడీ అయిపోయినాము. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందంట. అక్కడ వెళ్ళేసి స్వామివారిని దర్శించుకొని పక్కన చుట్టుపక్కల 2-3 గుళ్ళు ఉన్నాయంట. అది కూడా చూసేసి వస్తాము. ఓకేనా? మేమైతే రెడీ అయినాము. అయితే మేమైతే బయలుదేరినామండి. మాకు పొద్దున ఆటో వాళ్ళు కలిశారు కదా, వాళ్ళే తీసుకెళ్తున్నారు మమ్మల్ని. మళ్ళీ వాళ్ళే ఈవినింగ్ పికప్ కూడా చేసుకున్నారు. ఇక్కడ గుళ్ళు అన్నీ చూపిస్తామని చెప్పేసి అనేసి మమ్మల్ని అయితే సాయంత్రం పికప్ చేసుకున్నారు. సో వెళ్తున్నాము, అక్కడికైతే వెళ్తున్నాము శైవక్షేత్రానికి. విజయవాడ దాటుతున్నాం. శైవక్షేత్రానికి వెళ్ళే దారిలో మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం అయితే ఉంది. చూడండి ఎంత పెద్దగా ఉంది. ఈ ఆశ్రమంలో చాలామంది డైట్ కోసము, సన్నగా అవడం కోసం వెళ్తూ ఉంటారు అక్కడికి. ఎంత పెద్దగా ఉంది చూసారా అండి. ఇక్కడ వచ్చేసి మన సీఎం చంద్రబాబు నాయుడు, ఎక్కడ ఆంధ్ర సీఎం వాళ్ళది ఇల్లు అక్కడ. ఇంకా వెళ్తూనే ఉన్నాము. వచ్చేస్తుంది దగ్గరికి. అది చిన్న తిరుపతి అంటారు. అంటే మేము ఆంధ్రవేళ చేసుకుంటాము. ఇది శైవక్షేత్రం అండి. ఇది మెయిన్ గుడి అంటే శైవక్షేత్రము. ఇందులో వచ్చేసి కోటిలింగేశ్వరాలయం అనేసి అంటారు. ఇక్కడ కోటి లింగాలు ఉంటాయి అనేసి అన్నారు. సో అది చూద్దామని చెప్పేసి మేమైతే లోపలికైతే వెళ్తున్నాము. ఎంటర్ అవుతున్నాం. మా ఆయన చూడండి ముందు ఉరుకుతున్నాడు. మేము వెనకాల మెల్లగా వస్తున్నాము. ఇంకా మా కోసం వెయిట్ చేస్తుంది. తొందరగా నడవండి అని చెప్పేసి అంటున్నాడు. ఇంకా మేమైతే వస్తున్నాము. ఆయన వెనకాలే మేము గబా పరిగెడుతున్నాము, వెళ్తున్నాము. పాప అయితే వెనకాల నుంచి వీడియో తీస్తుంది. ఆలయంలోకి అయితే ప్రవేశించాము. ముందుగా అక్కడ శివాలయంలో అయితే దర్శించుకున్నాము. మేము గర్భగుడిలోకి అయితే వెళ్తున్నాము. ఆయన మేము వస్తలేమా అని వెనక తిరుక్కుంటా చూస్తున్నాడు. వచ్చేసి శివాలయంకి అయితే వచ్చేసాము. శివుడి దర్శనం అయితే చేసుకుంటున్నాము. చూడండి ఇక్కడ ఎన్ని శివాలయం, కోటి లింగాలు అసలు వాటికి కళ్ళు సరిపోతలేవండి. అన్ని లింగాలు ఉన్నాయంటే అసలు ఆ పేర్లు కూడా నాకు చెప్పనికి కూడా రావట్లేదు. అన్ని లింగాలు ఉన్నాయి ఇక్కడ. లింగేశ్వరుడు మన శివయ్య, గర్భగుడిలో శివయ్యని అయితే దర్శించుకున్నాము. అక్కడ నుంచి కిందకి వెళ్ళాము. కింద కూడా శివాలయమే ఉంది, అమ్మవారు ఉన్నారు, అందరు ఉన్నారు. అక్కడైతే అన్ని దేవుళ్ళు చుట్టుముట్టు చూడు, ఎక్కడ చూడు గుడి చుట్టూ శివలింగాలే ఉన్నాయి. నందీశ్వరుడు శివలింగాలు, అమ్మవారి రూపాలు కింద అది కూడా శివలింగమే. అంతవరకు అయితే శివలింగం అది. స్వామివారిని దర్శించుకున్నాము. అక్కడి నుంచి అమ్మవారి దగ్గరికి అక్కడ ఎన్ని లింగాలు ఉన్నాయి, అన్ని పేర్లు ఉన్నాయి. అయితే అవన్నీ చూడండి. అది నాకు ఇప్పుడు చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసిన మా పాప. ఇంకా అవి చూస్తూనే ఉన్నాము. ఇంకా పైకి వెళ్ళాము. అక్కడ కూడా అన్ని కింద గుడి ఉంది, పైన ఇంకా శివలింగాలు ఉన్నాయి. ఇంకా పైన ఆ పైకి ఎక్కుతున్నాము. చూడండి కోటి లింగాలు అంటారు కదా, అదే ఇక్కడ చుట్టూ ఈ గుడిలో మొత్తానికి లింగాలే ఉంటాయి. ఎక్కడ చూడు లింగాలే ఉంటాయి. చూడండి ఇన్ని లింగాలు. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ ఏది కోరుకున్నా జరుగుతుంది అన్న ఒక నమ్మకం అక్కడ వాళ్ళు చెప్తున్నారు. మనసులో ఏది కోరుకున్నా అది జరుగుతుంది అనేసి నమ్మకం ఆ గుడికి ఉన్నది అనేసి అంటారు. అమ్మవారు చూడండి, అమ్మవారు చుట్టూ కూడా లింగాలే ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎన్ని లింగాలు చూస్తున్నా. ఎక్కడ చూడు లింగాలే ఉన్నాయి.
అందుకే ఈ గుడికి కోటిలింగేశ్వర ఆలయం అని చెప్పేసి పేరు. చూడండి చూడండి ఎన్ని లింగాలు. ఇక్కడ కనపడుతుంది. పంచభూతాల్లో మనకి ఏమేమి పంచభూతాలు అంటే ఏంటి అని చెప్తాను. పంచభూతం గాడితో మనం కూడా నేర్పుతాం. ఒక్కటి మూడు ఉంటే కొనపడతాం. లింగాలు కూడా కోటి లింగం కోటి ఇట్లా రావాలి. కోటి ఉంటాయి అవి పక్క ఎక్కువ తప్పుకోలేదు. అష్టమూర్తుల థ్యాంక్ యూ. కొంచెం అది ఇదండి కోటి లింగేశ్వర ఆలయము. ఇక్కడ కోటి లింగాలు ఉంటాయి. చాలా మహిమగల దేవుడట. మన మనసులో ఏది కోరుకున్నది నెరవేరుతుంది అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు అంటున్నారు. సో మేము అది కూడా చూద్దామనేసి ఇటు వచ్చాము. ఇక ఎక్కడ చూసినా లింగాలే కనబడుతున్నాయి. చూడండి అన్ని లింగాలే చాలా మహిమగల లింగాలు. మనము కోరుకున్న ప్రతి ఒక్క కోరిక తీరుతుంది అనేసి అంటారు. ఇంకోటి ఇక్కడ వారాహి మాత అమ్మవారు ఉన్నారట. అది కూడా చూద్దాము. ఇవన్నీ లింగాలే. అది కూడా తెలుసు నాకు ఇంకేం తెలియదు. ఇక్కడ వచ్చేసి ప్రత్యంగిరి అమ్మవారి మాత టెంపుల్ అది. అక్కడ అమ్మవారికి కుంకుమార్చన చేస్తారు. అమ్మవారి దగ్గరకు వచ్చిన వాళ్ళు ఆ కుంకుమ పెట్టుకుంటే మంచి జరుగుతుంది అని చెప్పేసి ఆ పంతులు గారు అక్కడ చెప్తున్నారు. అమ్మవారి రూపం చూడండి ఎంత చక్కగా కనపడుతుందో అక్కడ. ఇక్కడ వచ్చేసి నవగ్రహాలు అంటే మనకు తెలుసు కదా. నవగ్రహాలు ఇక్కడ సైడ్ ఉన్నాయి అన్నమాట. పక్కనే ఉన్నాయి. అన్నీ ఒక దగ్గర ఉంటాయి కదా. ఇక్కడేమో పక్కన ఉన్నాయి. అక్కడ నుంచి వచ్చేసి మేము ఇంకా లోపలికైతే వెళ్తున్నాము. ఇక చూసారా చుట్టూ గుళ్ళే ఉన్నాయి. ఇంకా మేమైతే మాకు టైం సరిపోలేదు అక్కడ చూడడానికి. అసలు టైం సరిపోతలేదు. దబ అయితే వెళ్ళిపోతున్నాం మేమైతే. చూడండి అక్కడ ఇవన్నీ లింగాలే. చూడండి అగో మన శివుడు పార్వతి. ఇక్కడ నుంచి కైలాసధామ్ అనేసి ఇది ఒక ప్రాంగణం, ఆలయ ప్రాంగణం. ఎంత పెద్దగా ఉందంటే ఇక్కడ నుంచి లోపలైతే వెళ్ళాము. అక్కడ నుంచి మొత్తం లాగంట కైలాష్ ధామ్. అయ్యవారిని దర్శనం. ఇవన్నీ లింగాలే చూడండి. అందుకే ఈ శైవ క్షేత్రానికి కోటి లింగాలు అనేసి పేరు వచ్చింది. ఇక్కడ గణనాయకులు పేరుకొక్క తీరుకొక్క గణనాయకులు ఆయన అవతారాలు ఎన్ని అవతారాలు ఉన్నాయో అన్ని అవతారాల్లో అక్కడ మనకు కనపడతాయి.
ఎన్ని అవతారాలు ఉన్నాయి గణనాయుడికి, వినాయకుడికి, అన్ని అవతారాల్లో ఆయన పేర్లతోని ఆ విగ్రహ ప్రతిష్ఠ అయితే జరిగింది అక్కడ. చూడండి ఎన్ని ఉన్నాయంటే చుట్టూ ఆ ఆలయం చుట్టూ ఆ లోపల మొత్తం వినాయకుడి గుళ్ళే ఉంటాయి. వినాయకుడు ఏముంటాయి అంటే అన్ని పేర్లతో సహా వచ్చి చెప్పాను. నేను ఇప్పుడు చెప్పలేకపోతున్నాను. ఇక్కడ అమ్మవారు, ఇది శివాలయమే. చూడండి శివలింగం చూడండి, శివలింగం స్ఫటికలింగం అంటారు కదా అది. అక్కడి నుంచి మళ్ళీ ఇవి వినాయకుళ్ళే. ఎన్ని విఘ్నేశ్వరాలు చూడు, ఎన్ని వినాయకుడు ఈ విగ్రహాలు ఉన్నాయో చూడండి. పేరుకు తీరుకు ఆయన ఎన్ని అవతారాలు ఉన్నాయో అన్ని అవతారాలతోనే పేరుకు ఒకటి ఉన్నది అక్కడ చుట్టుముట్టు. చూడండి అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ వచ్చేసినాం. ఇక్కడ అన్ని శివలింగాలే. అమ్మవారు. ఇక్కడ నుంచి ఇంకా బయటికి వెళ్తున్నాము. బయటికి వెళ్ళేసి మేమైతే ఆ చుట్టూ సంకష్ట చతుర్థి సరే. ఫోటో దిగా నాకు ఇది నచ్చింది. ఫోటో అయితే పక్క తీయాలని సో ఫోటో దిద్దాం ఆగురి. ఇది వచ్చి కైలాసధామం అని చెప్పాను కదా, ఇది మెయిన్ ఎంట్రన్స్లో ఉంటుంది. అక్కడ శివుడు, పార్వతి, వినాయకుడు వీళ్ళందరూ ఉన్నారు చూడండి. చూడనీకి మన 2 కళ్ళు సరిపోవండి. ఎంత పెద్ద ప్రాంగణం అంటే మన ఫొటోస్ తీసుకోవడానికి, వీడియోస్ తీసుకోవడానికి కూడా బాగుంటుంది. చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది అక్కడ గుడిలో. చాలా ప్రశాంతంగా అంటే ఎంత ప్రశాంతం, మనసు అయితే నిమ్మలం అయిపోతుంది అక్కడికి వెళ్ళగానే. నాకైతే చాలా నిమ్మలం అయిపోయింది. చుట్టూ ఎక్కడ చూడు అక్కడ నుంచి లోపలికి వచ్చాము. ఇక్కడ శివాలయం, ఇక్కడ శివలింగం ఉంది. ఇది శివరాత్రి రోజే ఆ తలుపు తీస్తారంట. మమ్మల్ని అయితే వీడియో తీయనేలే, అయినా నేను కొంచెం తీసిన. ఇక్కడ గ్రీన్ కలర్లో నందీశ్వరుడు ఉన్నారు. ఎంత బాగుందంటే ఆయన పంతులు అన్నారు వీడియో వద్దామా. అయితే ఇక్కడ వచ్చి ప్రత్యేకత ఏంటంటే అది ఆత్మలింగం కాబట్టి అక్కడ వీడియో తీయొద్దు అని చెప్పేసి అన్నారు. శివరాత్రి రోజు, మహాశివరాత్రి రోజు ఏమవుతుందంటే అక్కడ ఆత్మలింగానికి పాదరసంతో అభిషేకం చేస్తారు స్వామివారికి. అందుకని చెప్పేసి ఆ డోర్స్ ఎప్పుడు క్లోజ్ చేసే ఉంటాయి. అది మనకు పంతులు గారు చెప్తూ ఉంటారు. అలాంటి ఆత్మలింగాన్ని చూడడానికి ఎంతో అదృష్టం ఉండాలి. బయట వచ్చేసి మళ్ళీ బయట అవంతా చూస్తున్నామండి. ఎంత బాగుంది చూడండి. అక్కడ అమ్మవారు, కాళీమాత అమ్మవారు చుట్టూ లైటింగ్తో ఎంత చక్కగా అంటే ఇప్పుడు ఈవినింగ్ టైమ్స్లో అయితే చాలా బాగుంటుంది. మార్నింగ్ టైంలో కూడా బాగుంటుంది, కాకపోతే ఈవినింగ్లో ఇంకా లైటింగ్తో ఇంకా సూపర్ ఉంటుందండి. ఇక్కడ ఒక శివాలయం, ఇది ఒక శివలింగము. అక్కడ నుంచి ఇంకా వెళ్తూనే ఉన్నాము. ఆ గుడి లోపల మొత్తం ఎక్కడ చూడు ఆ లైటింగ్తోని, ఆ కాంతులతోని, లైటింగ్ కాంతులతోని ఎంత చక్కగా కనబడుతున్నాయంటే
నేనైతే చెప్పలేకపోతున్నానండి. నాకైతే అసలు గుడి వదిలి బయటికి రావాలని కూడా అనిపించలేదు. కాకపోతే ఈ గుడిలో 4-5 ధ్వజస్తంభాలు ఉన్నాయండి. కానీ అది ఎందుకు అని నేను కనుక్కోలేకపోయాను. అప్పటికే మా వాళ్ళు బయట పిలుస్తున్నారు. ఒక పెద్ద నందీశ్వరుడు, ఆ నందీశ్వరుడికి ఎదురుగా పెద్ద శివలింగము చూడండి. శివుడు పార్వతి ఎంత బాగుంది చూడాలి. శివలింగం చూసాము. మన శివయ్య, నా శివయ్య చూడండి. అక్కడ పెద్ద విగ్రహం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. చూస్తున్నారా ధ్వజస్తంభాలు? అక్కడి నుంచి ఇక మేమైతే మళ్ళీ రిటర్న్ అయినాము. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ చిన్న తిరుపతికి అని చెప్పేసి తీసుకెళ్తున్నారు ఆటో వాళ్ళు. అక్కడ నుంచి తిరుపతి అంటే చిన్న తిరుపతి అంటారు, వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది. అక్కడి నుంచి అయితే లోపలికైతే వచ్చాము దర్శనానికి. గర్భగుడి అంటే గుడిలోకి అయితే వెళ్తున్నాము. మా వారు చూసిన ముందు ఉరుకుతున్నాడు ఆయన. మేము ఆయన వెనకాలే మేము ఉరుకొస్తున్నాము. లోపలికైతే ఎంటర్ అయినాము. జనాలు అయితే ఎక్కువ లేరు కాబట్టి తొందరనే మాకైతే దర్శనం ఇక్కడైతే తొందరగా అయిపోయింది. అక్కడ వెంకటేశ్వర స్వామి, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద చూడండి. స్వామివారిని అక్కడి నుంచి అయితే తీయనీయలేదు. ఇక్కడికి వచ్చి ఒక 4-5 ఫొటోస్ అయితే దిగాము మేము. అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అయ్యి ఇంకా మేము ఎక్కడైతే స్టే చేసామో వాళ్ళు ఆటో వాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ మమ్మల్ని అయితే అక్కడ డ్రాప్ చేశారు. అక్కడ నుంచి టిఫిన్ ఇంకా నైట్ అయింది, ఏం తినాలనుకొని టిఫిన్ అయితే చేసినాం. టిఫిన్ చేసేసి అక్కడి నుంచి మేమైతే మా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము. బాయ్. చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఏమైనా తప్పులుంటే క్షమించండి, ఎందుకంటే ఇంతవరకే తెలుసు. బాయ్.